ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి మినీ బైపాస్ రోడ్డుని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి నేషనల్ హైవేలో రవితేజ దగ్గర నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి రోడ్డు పనులని పరిశీలించడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులతోటి, మున్సిపల్ అధికారులతో, అలాగే రెవెన్యూ అధికారులతో కూడా అక్కడే సమీక్షించాం. ఈ రోడ్డు నిర్మాణంలో కొంత స్థలం అవసరం అవుతుందనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. ఎంత మేర ఇప్పుడు అవసరం ఉన్నంత వరకు ఆ రోడ్డు విస్తరణకి భూమి ప్రభుత్వంది ఉంది, లేకపోతే ఎక్కడ అది తగ్గుతుంది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి రెవెన్యూ, ఆత్మకూరు మున్సిపల్ అధికారుల్ని రీసర్వే చేసి ఎంత మేర మనం ఇవ్వగలం అనేటువంటిది ఆ రోడ్డు విస్తరణ కొరకు చూడమని చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజుల్లోనే సర్వే చేయించి ఎంత స్థలం మనం సేకరించుకోగలం అనేటువంటి విషయం మేము తెలియజేస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, వారి నాయకత్వంలో ఇతర అధికారులు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు వారి నాయకత్వంలో మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. 1-2 రోజుల్లో ఆ స్థల పరిశీలన పూర్తయిన తర్వాత విస్తరణ కార్యక్రమం వేగవంతం చేయాలని, రాబోయేటువంటి ఒక 6 మాసాల్లోనే ఆ మినీ బైపాస్ రోడ్డు సెంట్రల్ డివైడర్ తోటి, సెంట్రల్ లైటింగ్ తోటి 4 లేన్ల రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకొని పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం. అయితే కాంట్రాక్టర్లకు ఇచ్చిన టైం అయితే ఇంకా దాదాపుగా ఒక 6 మాసాలు ఎక్కువే ఉంది. కానీ వాళ్ళని ఇంకా త్వరగానే పూర్తి చేసి మార్చి నాటికి ఈ రోడ్డు కావాలని చెప్పి కోరాం. వీలైనంత మటుకు అనుకున్న సమయానికి పూర్తి చేసేదానికి అధికార యంత్రాంగాన్ని, కాంట్రాక్టర్లని సమన్వయం చేసి పనిచేయించడం జరుగుతుంది. దాదాపుగా ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ఇప్పటికే 6 కోట్ల రూపాయలు మంజూరైంది. అదనంగా మరొక 2 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అవసరమైన మేరకు నిధులు సమకూర్చుకుంటామని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. అలాగే ఇవాళ ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో ప్రజా విజ్ఞప్తుల్ని స్వీకరించి దానిలో ఏమైనా సమస్యలుంటే అవి ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ రెడ్రెసల్ ఫోరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో నివేదిస్తాం ప్రతి అర్జీ యొక్క సమస్యను. ఏ సంబంధిత శాఖ దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆ సమస్యలు పరిష్కారం చేయడం, పరిష్కారం కానివి ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే పై స్థాయికి పంపడం, అలాగే కూడా పరిష్కారం అసలు అయ్యే విధంగా చూసి ఆ పరిష్కార ఫలితాలని ప్రజలకు అందించడమే ఈ యొక్క గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ యొక్క విధానం. దీన్ని చేయడానికి ఇవాళ కొంత సమయాన్ని కేటాయించుకొని మధ్యాహ్నంలోగా ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణ పరిధిలో ఉన్న వాటికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వారం కూడా రాబోయేటువంటి రోజుల్లో నేను కానీ, లేకపోతే ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయించి ప్రతి వారం ఒక రోజు ప్రజా విజ్ఞప్తుల దినం కింద ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తప్పనిసరిగా మేలైనటువంటి ఈ వ్యవస్థలో సుపరిపాలనని ప్రజలకు అందించే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది. రెండవ కార్యక్రమం ఆత్మకూరు
పట్టణ పరిధిలో క్రీడా వికాస కేంద్రం అని చెప్పి స్పోర్ట్స్ స్టేడియంని నిర్మాణం చేయడానికి గతంలోనే 10 ఎకరాల భూమిని సమకూర్చుకోవడం జరిగింది. దాదాపు ఒక 38-40 లక్షల రూపాయలతో ఒక భవనాన్ని ప్రారంభించారు, పెవిలియన్ భవనాన్ని. కానీ ప్రారంభించారు కానీ మధ్యలోనే దాన్ని ఆపేశారు. భగవంతుడి దయ వల్ల ఆ మిగిలిన స్థలాన్ని, ఆ భవనాన్ని ఎవరు ఆక్రమించలేదు, అది ఖాళీగానే ఉంది. దానికి సంతోషం. అందుకని ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల్ని, అలాగే మున్సిపల్ అధికారుల్ని, కమిషనర్ గారితో, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారితో, రెవెన్యూ అధికారులను అందరినీ కూడా సమావేశపరచుకున్నాం. ఇప్పుడు 10 ఎకరాలు మాత్రమే దానికి కేటాయించుకోవడం జరిగింది. కానీ ఆత్మకూరు పట్టణం ఈ 4 లేన్ల రోడ్డు, అట్లాగే పాత నెల్లూరుపాళెం రోడ్డు, తర్వాత దీనికి రింగ్ రోడ్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మకూరు పట్టణం ఇంకా విస్తరిస్తుంది, వేగవంతంగా ఇది విస్తరణకి అవకాశం ఉంది. అందుచేత ఈ 10 ఎకరాలు మాత్రమే సరిపోదు, ప్రభుత్వ భూమి ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి వీలైనంత మటుకు 15-20 ఎకరాల వరకు స్టేడియంకి కేటాయించే విధంగా స్థలాన్ని కూడా సర్వే చేయించి, స్టేడియం స్థలంని ఇప్పటికే 10 ఎకరాలు ఉంది, మరొక 10 ఎకరాలు కూడా వచ్చే విధంగా చూడండి అని చెప్పి రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని చూసి మరి కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్స్ చూసుకున్న తర్వాత ఇంకా ఎంత ల్యాండ్ ఉంటుందనేది చూశాక ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి స్టేడియంకి, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర క్రీడా మంత్రి గారితో, క్రీడా సంస్థ చైర్మన్ గారితో మాట్లాడి దీన్ని పక్కా ప్రణాళికను తయారు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, ఇతర పెద్దలందరితో కూడా మాట్లాడి సెంట్రల్ స్పోర్ట్స్ అథారిటీ, స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కలిసి ఆత్మకూరుకి మరిన్ని నిధులు స్టేడియం డెవలప్మెంట్కి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికి ఖర్చు పెట్టినటువంటి ఈ 28-30 లక్షల రూపాయలు కాక మరొక 1,78,00,000 రూపాయలు ఇప్పటికే మంజూరైన నిధులు ఖర్చు చేయలేదు. దాన్ని ఖర్చు చేసి ప్లాన్ ప్రకారం అవి పూర్తి చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ 1,78,00,000 కూడా టెండర్లు పిలుస్తున్నారు. టెండర్లు పూర్తి అవగానే దానికి కేటాయించినటువంటి భవన సముదాయాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మూడవది, ఆత్మకూరు పట్టణంలో ఇప్పటికే సోమశిల జలాలను తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ ద్వారా, ఫిల్టర్ బెడ్స్ ద్వారా దాన్ని పూర్తిగా మంచినీటిగా తయారు చేసి పైపుల్లో ఆత్మకూరు మున్సిపాలిటీను నీళ్లు ఇస్తూ ఉన్నాం. 5 MLD వాటర్ని మనం సోమశిల నుంచి తీసుకొని ఆ నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. కానీ పెరుగుతున్నటువంటి ఆత్మకూరు పట్టణ అవసరాలకి ఈ స్కీమ్ ఒక్కటే సరిపోదు. మరికొంత ఎక్స్టెన్షన్ ఏరియాస్లో 1-2 వార్డులు, అలాగే 22, 23 వార్డులు అనుకుంటాను, ఈ 4 వార్డుల్లో ఎక్స్టెన్షన్ ఏరియాల్లో ఇప్పటికీ అవి ఇంకా రూరల్ వాటర్ స్కీమ్ కిందే ఉన్నాయి. రూరల్ వాటర్ స్కీమ్ని కూడా ఈ అర్బన్ వాటర్ స్కీమ్తో కలిపి వాళ్ళకు కూడా మంచినీటిని ఇచ్చే కార్యక్రమం ఉందని లాస్ట్ టైమే నేను అధికారులతో మాట్లాడి కొంత సూచన చేశాం. కానీ అది ఇంకా పెండింగ్లో ఉందని చెప్పి తెలిసింది. మళ్ళీ ఒకసారి ఒక వారం రోజుల లోపలనే మున్సిపల్ అధికారుల్ని, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లను, అలాగే పంచాయతీరాజ్ RWS ఇంజనీర్లను కలిపి ఆత్మకూరు పట్టణం మొత్తం మీద అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ నుంచే నీటిని విడుదల చేయడానికి, దీన్ని ఇంకా మెరుగుపరిచి అవసరమైన దగ్గర వాల్వ్ సిస్టమ్స్ను కూడా ఇంకా డెవలప్ చేయాల్సి ఉంటే చేసి, దీనికి ఇప్పటికే కొంత డబ్బు కూడా విడుదలై ఉంది. ఆ డబ్బుతోటి ఇంకా కొన్ని OHSRలు కట్టాల్సినవి ఉన్నాయి. వాటికి కూడా త్వరలోనే కార్యక్రమం మున్సిపల్ మంత్రి నారాయణ గారితో మాట్లాడి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేయాలనేటువంటిది ఇప్పటి వరకు ఆత్మకూరు పట్టణ పరిధిలో వచ్చేటువంటి ఈ 3 పనులను కూడా విజిట్ చేయడం, దీనికి అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వడం, మేము కూడా కొంత అవగాహన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి,
మన మున్సిపల్ శాఖ మంత్రి గారికి తెలియజేసి కొంత ఎక్కువ నిధులు సాధించడానికి ప్రయత్నం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.